రోజు పెట్రోల్ పోయిస్తూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారా? పెట్రోల్ రేట్స్ రోజు రోజుకి పెరిగిపోతుండడంతో ఇప్పుడు చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మూవ్ అవుతున్నారు. ముఖ్యంగా డైలీ ఆఫీస్ కి, కాలేజెస్ కి లేదా సిటీలో రెగ్యులర్ గా ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ బైక్స్ మరియు ఈ స్కూటర్స్ బెస్ట్ బడ్జెట్ ఆప్షన్ గా మారిపోతున్నాయి. అందుకే పెట్రోల్ టెన్షన్ లేకుండా బడ్జెట్ లో వచ్చే టాప్ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఇవాళ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఆల్మోస్ట్ 150 నుంచి 190 కిలోమీటర్స్ వరకు వెళ్ళగలిగే స్కూటర్స్ కూడా ఇప్పుడు మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటున్నాయి. అంతేకాదు ఛార్జింగ్ స్పీడ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. కొన్ని ప్రీమియం స్కూటర్స్ కేవలం 2 గంటల 45 నిమిషాల్లోనే 80% వరకు ఛార్జ్ అవుతున్నాయి. అంటే ఓవర్ నైట్ ఛార్జింగ్ కోసం ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఇప్పుడు తగ్గిపోయింది. ఎలక్ట్రిక్ వెహికల్ అంటే లక్షల ఖర్చు అవుతున్నాయని అనుకోవడం ఇప్పుడు పాత మాట అయిపోయింది. ప్రెజెంట్ మార్కెట్ లో 65,000 నుంచి మంచి రేంజ్, స్టైలిష్ డిజైన్, స్మార్ట్ ఫీచర్స్ ఉన్న స్కూటర్స్ దొరుకుతున్నాయి. ముఖ్యంగా స్టూడెంట్స్, ఆఫీస్ ఎంప్లాయీస్, డెలివరీ రైడర్స్ లాంటి డైలీ కమ్యూటర్స్ కి ఇవి చాలా యూస్ఫుల్ గా ఉంటున్నాయి. మెయింటెనెన్స్ కాస్ట్ కూడా పెట్రోల్ వెహికల్స్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటుంది. పెట్రోల్, ఇంజిన్ ఆయిల్, సర్వీసింగ్ లాంటి రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ తగ్గిపోవడం వల్ల లాంగ్ టర్మ్ లో మంచి సేవింగ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు హోండా, బజాజ్, టీవీఎస్, ఓలా లాంటి పెద్ద కంపెనీస్ కూడా 90,000 రేంజ్ లోనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని లాంచ్ చేస్తున్నాయి. స్కూటర్స్ మాత్రమే కాదు, స్పోర్టీ లుక్ తో వచ్చే ఎలక్ట్రిక్ బైక్స్ కూడా ఇప్పుడు బడ్జెట్ లోనే మార్కెట్ లో ఎంట్రీ ఇస్తున్నాయి. పెట్రోల్ బైక్ ఫీల్ తో పాటు సైలెంట్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం వల్ల యంగ్స్టర్స్ ఎలక్ట్రిక్ బైక్స్ వైపు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. మైలేజ్ టెన్షన్ లేకుండా డైలీ రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువగా ఉండడంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫ్యూచర్ ట్రాన్స్పోర్టేషన్ గా ఫాస్ట్ గా పాపులర్ అవుతున్నాయి. మరి బడ్జెట్ లో బెస్ట్ రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్, స్మార్ట్ ఫీచర్స్ ఇచ్చే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అండ్ బైక్స్ ఏవి? వాటి ప్రైస్ ఎంత? ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంత డిస్టెన్స్ వెళ్ళగలవు? మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ ఇది? ఇవన్నీ ఇప్పుడు కంప్లీట్ గా డీటెయిల్డ్ గా చూద్దాం. హలో ఆల్, వెల్కమ్ టు బాస్వాలా. నేను మీ కౌసల్య. ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ముఖ్యంగా పెట్రోల్ రేట్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి కాబట్టి చాలా మంది ఇప్పుడు పెట్రోల్ వెహికల్స్ ని వదిలేసి ఎలక్ట్రిక్ స్కూటర్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే చాలా కాస్ట్లీ అని అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. మంచి రేంజ్, స్టైలిష్ లుక్స్, లేటెస్ట్ ఫీచర్స్ తో వచ్చే స్కూటర్స్ ఇప్పుడు 1 lakh లోపే మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటున్నాయి. బజాజ్, టీవీఎస్, ఓలా, హోండా లాంటి పెద్ద కంపెనీస్ కూడా ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ బడ్జెట్ కి తగ్గట్టుగానే వెహికల్స్ ని లాంచ్ చేస్తున్నాయి. ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు, డెలివరీ జాబ్స్ చేసే వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్ ఇలా చాలా మంది ఇప్పుడు పెట్రోల్ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు. మీరు కూడా కొత్త స్కూటర్ కొనాలి అనుకుంటే 1 lakh బడ్జెట్ లో వచ్చే బెస్ట్ టాప్ 5 ఎలక్ట్రిక్ వెహికల్స్ డీటెయిల్స్ ఇవే. ముందుగా బజాజ్ కంపెనీ ఐకానిక్ చేతక్ గురించి మాట్లాడుకుందాం. ఒక టైంలో ఇండియన్ రోడ్స్ మీద చాలా పాపులర్ అయిన బజాజ్ చేతక్ ని ఇప్పుడు కంపెనీ మోడర్న్ ఎలక్ట్రిక్ అవతార్లో మళ్ళీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. క్లాసిక్ రెట్రో లుక్ ని మెయింటైన్ చేస్తూనే లేటెస్ట్ టెక్నాలజీ మరియు స్మార్ట్ ఫీచర్స్ తో ఈ స్కూటర్ ని డిజైన్ చేశారు. బడ్జెట్ లో ప్రీమియం ఫీల్ కావాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ లైనప్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్ బజాజ్ చేతక్ 2903. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ 98,498 దగ్గరలో ఉంటుంది. ఇందులో 2.9 kWh బ్యాటరీ ప్యాక్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే అరౌండ్ 123 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఇస్తుంది. అంటే డైలీ ఆఫీస్ రైడ్స్, కాలేజ్ ట్రిప్స్ లేదా సిటీలో రెగ్యులర్ యూసేజ్ కోసం చాలా కంఫర్టబుల్ గా యూజ్ చేయొచ్చు. ఛార్జింగ్ విషయానికి వస్తే ఈ స్కూటర్ కేవలం 4 గంటల్లోనే 80% వరకు ఛార్జ్ అవ్వడం వల్ల ఎక్కువ వెయిటింగ్ టెన్షన్ కూడా ఉండదు. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే దీని టాప్ స్పీడ్ గంటకి 63 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సిటీ రైడ్స్ కి ఇది చాలా స్మూత్ మరియు స్టేబుల్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ముఖ్యంగా ట్రాఫిక్ లో ఈజీ హ్యాండ్లింగ్ మరియు కంఫర్టబుల్ సీటింగ్ వల్ల ఫ్యామిలీ యూజర్స్ కి కూడా ఇది బాగా సెట్ అవుతుంది. ఇకపోతే ఫీచర్స్ విషయానికి వస్తే బజాజ్ చేతక్ 2903 లో హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్ ఉంది. ఇది స్లోప్స్ లేదా ఫ్లైఓవర్స్ మీద స్కూటర్ వెనక్కి జరగకుండా హెల్ప్ చేస్తుంది. అలాగే స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఉండడం వల్ల కాల్స్, నోటిఫికేషన్స్ లాంటి డీటెయిల్స్ ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. రైడింగ్ ఎక్స్పీరియన్స్ ని బట్టి ఎకో మరియు స్పోర్ట్ అనే 2 రైడింగ్ మోడ్స్ ని కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఎకో మోడ్ లో బెటర్ బ్యాటరీ ఎఫిషియన్సీ వస్తుంది. స్పోర్ట్ మోడ్ లో కొంచెం పవర్ఫుల్ పికప్ మరియు బెటర్ పర్ఫార్మెన్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఓవరాల్ గా చెప్పాలంటే స్టైలిష్ రెట్రో డిజైన్,
ట్రస్టెడ్ బజాజ్ బ్రాండ్ వాల్యూ, డీసెంట్ రేంజ్ మరియు స్మార్ట్ ఫీచర్స్ అన్ని కలిపి 1 lakh లోపల మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకునే వాళ్ళకి బజాజ్ చేతక్ 2903 స్ట్రాంగ్ ఆప్షన్ గా నిలుస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే ఇప్పుడు చాలా మందికి ముందుగా గుర్తొచ్చే పేరు ఓలా. అంతలాగా ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లో ఓలా ఒక పెద్ద రెవల్యూషన్ క్రియేట్ చేసింది. స్టైలిష్ డిజైన్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఎక్కువ రేంజ్ మరియు అఫోర్డబుల్ ప్రైసింగ్ తో యూత్ నుంచి ఫ్యామిలీ యూజర్స్ వరకు అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ముఖ్యంగా బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్స్ మరియు లాంగ్ రేంజ్ కావాలనుకునే వాళ్ళకి ఓలా స్కూటర్స్ ఇప్పుడు టాప్ చాయిస్ గా మారాయి. అంతేకాదు మన లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది ఓలా S1 X సిరీస్. ఈ సిరీస్ ని కంపెనీ డిఫరెంట్ బడ్జెట్స్ మరియు యూసేజ్ రిక్వైర్మెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని లాంచ్ చేసింది. దీని స్టార్టింగ్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ 64,999 నుంచి స్టార్ట్ అవ్వడం వల్ల బడ్జెట్ బయర్స్ కి కూడా ఈజీగా యాక్సెసిబుల్ గా ఉంటుంది. ఓలా S1 X సిరీస్ లో మొత్తం 3 బ్యాటరీ వేరియంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. బేసిక్ 2 kWh వేరియంట్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే అరౌండ్ 95 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఇస్తుంది. డైలీ షార్ట్ రైడ్స్, కాలేజ్ లేదా ఆఫీస్ కమ్యూటింగ్ కోసం ఇది చాలా సూటబుల్ ఆప్షన్. కొంచెం ఎక్కువ రేంజ్ కావాలనుకునే వాళ్ళకి 3 kWh వేరియంట్ బెటర్ చాయిస్. ఇది అప్రాక్సిమేట్లీ 151 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయగలదు. ఇంకా హై ఎండ్ పర్ఫార్మెన్స్ మరియు లాంగ్ రేంజ్ కోసం కంపెనీ 4 kW వేరియంట్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. దీని ప్రైస్ అరౌండ్ 97,499 దగ్గరలో ఉంటుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఇది దాదాపు 193 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఇస్తుంది. ఈ రేంజ్ తో సిటీ రైడ్స్ మాత్రమే కాదు, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కి కూడా కంఫర్టబుల్ గా యూజ్ చేయొచ్చు. ఫీచర్స్ విషయానికి వస్తే ఓలా స్కూటర్స్ లో డిజిటల్ టచ్ స్క్రీన్ డిస్ప్లే, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్ సపోర్ట్, రివర్స్ మోడ్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ లాంటి మోడర్న్ స్మార్ట్ ఫీచర్స్ కూడా ఉంటాయి. అయితే స్టైలిష్ ఫ్యూచరిస్టిక్ లుక్ మరియు స్మూత్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ వల్ల యూత్కి ఈ స్కూటర్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే తక్కువ బడ్జెట్లో ఎక్కువ రేంజ్, స్మార్ట్ టెక్నాలజీ మరియు మోడర్న్ డిజైన్ కావాలనుకునే వాళ్ళకి ఓలా S1 X సిరీస్ డెఫినెట్లీ స్ట్రాంగ్ వాల్యూ ఫర్ మనీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. 3వ ప్లేస్ లో TVS iQube ఉంది. రిలయబుల్ బ్రాండ్ మరియు ట్రస్టెడ్ పర్ఫార్మెన్స్ కావాలనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పొచ్చు. టీవీఎస్ కంపెనీ ఆల్రెడీ ఇండియన్ మార్కెట్ లో స్ట్రాంగ్ రెప్యుటేషన్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలనుకునే చాలా మంది iQube ని ప్రిఫర్ చేస్తున్నారు. సింపుల్ డిజైన్, కంఫర్టబుల్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ మరియు స్మూత్ పర్ఫార్మెన్స్ తో ఈ స్కూటర్ ఫ్యామిలీ యూజర్స్ కి చాలా బాగా సెట్ అవుతుంది. టీవీఎస్ iQube బేసిక్ 2.2 kWh వేరియంట్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ 89,999 దగ్గరలో ఉంటుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే అరౌండ్ 75 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఇస్తుంది. డైలీ ఆఫీస్ రైడ్స్, షాపింగ్, సిటీ కమ్యూటింగ్ లాంటి రెగ్యులర్ యూసేజ్ కోసం ఈ రేంజ్ సరిపోతుంది. ముఖ్యంగా ఆఫీస్కి డైలీ ట్రావెల్ చేసే వాళ్ళకి ఇది ప్రాక్టికల్ మరియు బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ స్కూటర్లో ఉన్న బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే ఛార్జింగ్ స్పీడ్. టీవీఎస్ iQube కేవలం 2 గంటల 45 నిమిషాల్లోనే 80% వరకు ఛార్జ్ అవుతుంది. అంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళడానికి ముందు లేదా షార్ట్ బ్రేక్ టైంలోనే డీసెంట్ ఛార్జ్ రెడీ అయిపోతుంది. ఛార్జింగ్ కోసం ఎక్కువ టైం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇకపోతే పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ స్కూటర్ స్మూత్ యాక్సలరేషన్ మరియు సైలెంట్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ట్రాఫిక్ లో ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. కంఫర్టబుల్ సీటింగ్ మరియు స్టేబుల్ బిల్డ్ క్వాలిటీ వల్ల లాంగ్ సిటీ రైడ్స్ లో కూడా ఫ్యాటిక్ తక్కువగా ఉంటుంది. బిగినర్స్ కి కూడా ఈ స్కూటర్ ఈజీగా కంట్రోల్ చేయడానికి సూటబుల్ గా డిజైన్ చేశారు. ఇకపోతే లుక్స్ గురించి మాట్లాడితే టీవీఎస్ iQube స్టైలిష్ ప్రీమియం డిజైన్ తో వస్తుంది. టైటానియం గ్రే, పెరల్ వైట్ లాంటి అట్రాక్టివ్ కలర్స్ లో అవైలబుల్ గా ఉండడం వల్ల క్లాసీ లుక్ ఇస్తుంది. డిజిటల్ డిస్ప్లే, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ లాంటి మోడర్న్ టచెస్ కూడా ఇందులో ఉన్నాయి. ఓవరాల్ గా చెప్పాలంటే ట్రస్టెడ్ బ్రాండ్ వాల్యూ, ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ, స్మూత్ సిటీ పర్ఫార్మెన్స్ మరియు ప్రాక్టికల్ ఫీచర్స్ అన్ని కలిపి టీవీఎస్ iQube డైలీ కమ్యూటర్స్ కి చాలా బ్యాలెన్స్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆప్షన్ గా నిలుస్తుంది. 4వ ప్లేస్ లో హోండా QC1 ఉంది. నమ్మకానికి పేరు పొందిన హోండా ఇప్పుడు ఎలక్ట్రిక్ మార్కెట్లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. దీని ప్రైస్ అప్రాక్సిమేట్లీ 90,000 దగ్గరలో ఉంది. ఇందులో 1.5 kWh బ్యాటరీ, 1.8 kW మోటార్ ఉంటాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ 6 గంటల 50 నిమిషాలు పడుతుంది. మంచి బిల్డ్ క్వాలిటీ, లాంగ్ లాస్టింగ్ వెహికల్ కావాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అవుతుంది. చివరిగా స్కూటర్ కాదు, బైక్ కావాలనుకునే వాళ్ళకి ఓలా రోడ్స్టర్ X బెస్ట్ ఆప్షన్. దీని స్టార్టింగ్ ప్రైస్ 84,999. ఇందులో ఉన్న 2.5 kWh బ్యాటరీ 140 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఇస్తుంది. అలాగే 95,000 దగ్గరలో వచ్చి 3.5 kWh మోడల్ దాదాపు 196 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. దీని స్పోర్టీ లుక్ యూత్కి బాగా నచ్చుతుంది. సో ఇలా మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా, కాలేజ్ స్టూడెంట్స్ అయినా, డెలివరీ జాబ్స్ చేసే వాళ్ళైనా
మీ బడ్జెట్కి తగ్గట్టు వీటిలో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. పెట్రోల్ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవడానికి ఇది కరెక్ట్ టైం. ఈ అన్నిటిలో మీకు ఏ వెహికల్ బాగా నచ్చిందో కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ కూడా చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ మీ కౌసల్య. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.